నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 10 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే ఎన్నో హామీలనిచ్చి రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీకి మెయిన్గా ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేయకుండా వచ్చిన వ్యతిరేకత ఒకవైపు అయితే, మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకుంటున్న మూసీ రివర్ ప్రాజెక్టు వల్ల ఎక్కువ వ్యతిరేకత వచ్చిందనుకోవచ్చు. మెయిన్గా ఏదైతే హైడ్రాని ఇంట్రడ్యూస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే నాలాలు, చెరువులు, కుంటల దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని మెయిన్గా వాటిని ఆక్రమణలు కూల్చివేస్తూ వచ్చేది. మొదట దీనికి హైడ్రాకు అటు ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి కానీ అభినందనలు వెల్లువెత్తాయి. ఏదైతే చెరువుల్ని కబ్జా చేస్తున్నారో వాటన్నింటినీ తొలగించడం వల్ల. ఇంకోవైపుగా అటు హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడంతో ఒక్కసారిగా హైడ్రా పేరు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక సెలబ్రిటీలు, బడా రాజకీయ నాయకుల ఇల్లు కూల్చినంత వరకు కూడా ప్రజల నుంచి కానీ అటు ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ వ్యతిరేకత రాలేదు. కానీ ఎప్పుడైతే మూసీ పరివాహక ప్రాంతాలపైన ఎఫ్టీఎల్ జోన్ ఏదైతే ఉందో వాటిలో ఆర్బిఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అంటూ కొన్ని అంకెలతో రెడ్ మార్కులు వేయడం, ఆ తర్వాత వాటిని మెల్లగా కూల్చివేస్తూ రావడంతో ప్రజల నుంచి ఒక్కసారిగా వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ వ్యతిరేకత మెయిన్గా అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపైకి ఎదురుదాడి అయితే చేస్తూ వచ్చారు. వీటన్నింటికి కూడా మెయిన్గా చూసుకుంటే మనము హైదరాబాద్ అనేది ఒక లేక్ వ్యూ సిటీ. అంటే ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు రీసెంట్గా అమెరికా నుంచి పర్యటన నుంచి వచ్చినటువంటి బట్టి విక్రమార్క టోటల్గా హైదరాబాద్కి సంబంధించిన ప్రాజెక్టులు అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిలో ఈ 2014 అంటే టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్ని కబ్జా అయ్యాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా తీసుకొని మనం ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ చూస్తే కనుక అసలు నిజంగానే హైదరాబాదు ఎన్ని చెరువులు ఉండేవి, అవి ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి, 100% ఆక్రమణలకు ఎన్ని గురయ్యాయి, టోటల్గా 50% ఎంత గురైంది, 25% ఆక్రమణలకు గురైన చెరువులు హైదరాబాద్లో ఎన్నున్నాయి, ఇవి రాను ఎందుకు కబ్జా కోరల్లోకి వెళ్ళిపోయాయి అనే ఫుల్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే ఒక్కసారి మనం చూసుకుంటే కనుక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 15 days బ్యాక్ దీన్ని రిలీజ్ చేసినప్పుడు టోటల్గా ఇది శాటిలైట్ చిత్రం. మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్ సిటీకి సంబంధించిన ముఖ చిత్రము ఇది. టోటల్గా అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఒక్కసారి డైమెన్షన్స్ చూసుకుంటే మనము వీటన్నింటినీ మెయిన్గా ఈ వైట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటర్ బోర్డ్స్ గతంలో. అయితే ఈ ఆరెంజ్ కలర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు. ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనిది. అయితే వీటికి సంబంధించి టోటల్గా ఫుల్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ట్యాంక్ ఆఫ్ ఎన్రోచ్మెంట్స్ ఇన్ హైదరాబాద్ విత్ ఇన్ ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పరిధిలోని మాత్రమే మనము ఒక్కసారి ఏం జరిగింది అనేది చూసుకుంటే హైదరాబాద్ అనేది ఒకప్పుడు రాక్స్, ట్యాంక్స్ అండ్ పార్క్స్ సిటీగా ఉండేది. మన జనరేషన్ కాకపోయినా మన బ్యాక్ జనరేషన్ ఒక్కసారి కనుక పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లాంటి ఏరియాలన్నీ కూడా, కొండాపూరు, మణికొండ ఈ ఏరియాలన్నీ కూడా చూసుకుంటే ఒకప్పుడు పెద్ద గుట్టలతో రాక్ సిటీలుగా వీటికి పేరుండేది. మరోవైపు హైదరాబాద్లో టోటల్గా చాలా వరకు చెరువులు ఉండడంతో దీన్ని లేక్ సిటీగా కూడా పేరు పొందింది. మరోవైపు అధిక మొత్తంలో పార్కులు కూడా ఒకప్పుడు హైదరాబాద్లో నెలకొని ఉన్నాయి. కానీ రాను చూసుకుంటే కనుక ఈ టోటల్గా రాళ్ళైతే పూర్తిగా అంతరించిపోయే, కొండలు గుట్టలు అయితే పెద్ద నిర్మాణాలు కూడా మనం హైదరాబాదు ఈ ఫిలిం నగరు, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో చూసుకుంటే పెద్ద నిర్మాణాలు అక్కడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి నిర్మాణాలు. కాబట్టి ఇక రాక్ సిటీ అనేది పూర్తిగా డిసపియర్ అయిపోయే పరిస్థితి కనిపించింది. ఇక పార్క్స్ కూడా టోటల్గా చాలా వరకు కూడా ఆక్రమణలకు గురైపోయాయి. అటు ప్రభుత్వ పార్కులు ఉన్న కొన్ని పార్కులు కూడా ఇప్పటికీ సరైన దిశగా ప్రణాళికలు లేకుండా వాటి నిర్వహణ అయితే కొనసాగుతుంది. ఇక టోటల్గా చూసుకుంటే ఇక చెరువుల విషయానికి వస్తే
చెరువుల్లో చాలా వరకు హైదరాబాద్లో కనిపించకుండా కనుమరుగైపోయాయని అని చెప్పుకోవచ్చు మనము. దీంట్లో మెయిన్గా చూసుకుంటే టోటల్గా హైదరాబాద్లో హ్యాజ్ 920 ట్యాంక్స్. మనము ఒక్కసారి గతంలోకి వెళ్తే 2014 కంటే ముందు, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 వరకు టోటల్గా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎలా వీటిని ఆక్రమణలకు గురయ్యాయి అనేది మనం ఒక్కసారి చూసుకుంటే కనుక హైదరాబాద్ ఓన్లీ మనం మాట్లాడుకుంటున్నది ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనిది మాత్రమే, ORRలోంది. దాంట్లో 920 చెరువులు ఉండేవి గతంలో. తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత దాని తర్వాత చూసుకుంటే 225 ట్యాంక్స్ అంటే 225 చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా 196 చెరువులేమో పార్షియల్లీ ఆక్రమణలకు గురయ్యాయి. అంటే కొంత 50%, 25%, 75% అక్కడ బిల్డర్లు ఇతర అధికారులతోటి కుమ్మక్కై వాటిని మెల్లమెల్లగా ఆక్రమించిన చెరువులను చూసుకుంటే 196 చెరువులు ఉన్నాయి. అప్పట్లో అంటే 2014కు ముందు అసలు ఇవి ఆక్రమణలకు గురి కాలేదు అని చెప్పుకోవచ్చు మనం. ఇక టోటల్గా ఈ హైదరాబాద్ ORR పరిధిలో చూసుకుంటే ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే 2014 నుంచి 2023 మధ్య కాలంలో చూసుకుంటే టోటల్గా 20 ట్యాంక్స్ వెరీ ఫుల్లీ ఎంక్రోచ్డ్ వేర్ దేర్ వాజ్ నో ఎంక్రోచ్మెంట్. 20 ట్యాంకులేమో పూర్తిగా ఆక్రమణలకు గురైపోయాయి. 24 చెరువులేమో పూర్తిగా అంటే సగం అంటే 75% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, అలాంటివి 24 ఉండగా 127 ట్యాంకులు మాత్రము టోటల్గా ఇప్పటికీ ఆక్రమణలకు గురి కాలేదు అని చెప్పుకోవచ్చు. ఈజ్ దిస్ గుడ్ ఫర్ హైదరాబాద్? ఇది నిజంగానే ఒక హైదరాబాద్కి మంచి విషయమా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయము. ఎందుకంటే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తేనే పూర్తిగా చెరువులు నాలాలు నిండిపోయి రోడ్ల మీదకి వాటర్ వచ్చి జనజీవన స్రవంతి ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఒక ఏరియా ఒక ప్రాబ్లం అయితే మెయిన్గా వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఇంటికి వెళ్ళాలంటే అది గగనంతో కూడుకున్న పని. మరి వీటన్నింటికి కారణం ఎవరు అని చెప్పుకుంటే గత ప్రభుత్వాలని చెప్పుకోవచ్చు, లేదంటే ప్రజలని చెప్పుకోవచ్చు, బిల్డర్లు అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరి కలుపు గోలుతనమే, అంటే అందరూ కలిసిపోయే ఇవైతే అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక టోటల్గా వీటిని కాపాడాలి అంటూ ఏదో ఒక ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ముందుకు రావడానికి కాస్త ఒక స్టెప్ ముందుకు వేసింది. దీంట్లో అటు ప్రతిపక్షాలైనటువంటి BRS నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు పూర్తిగా వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్గా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వచ్చినా దాన్ని తోసుకుంటూనే, అంటే మంచి ఎవరో ఒకరు చేయాలి, రాళ్ళు పడ్డప్పటికీ కూడా అంటే పళ్ళ చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా మంచి చేసే వాళ్ళకు దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా తను వెనకడుగు వేయకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికైతే ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక టోటల్గా చూసుకుంటే మనం ఒక్కసారి ఇందాక మాట్లాడుకున్నట్టు వితౌట్ ఎంక్రోచ్మెంట్ చూసుకుంటే అంటే ఆక్రమణలకు గురి కాని 2014 లోపల 499 ఉంటే టోటల్గా సగం వరకు ఆక్రమణలకు గురైనవి 196, టోటల్గా 695 చెరువులు. ఇక 2014 నుంచి 2023 మధ్య కాలంలో చూసుకుంటే టోటల్గా ఆక్రమణలకు గురైనవి 20 ఉంటే సగం 50% ఆక్రమణలకు గురైనవి 57 ఉన్నాయి, టోటల్గా 77. మరి సగం ఆక్రమణలకు గురైనవి చూస్తే 24, 70, 94 అంటే 171 చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్టుగా అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ 2014 నుంచి 23 వరకు ఒక్కసారి చెరువుల పరిస్థితి ఎలా ఉందో మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే కనుక ఒకసారి రంగారెడ్డి సంబంధించి అంటే మనం OR లోపల టాపిక్ మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి రంగారెడ్డి అద్బుల్లాపూర్ మెట్ కుంట్లూరు విలేజ్లో ట్యాంక్ నెంబర్ 819 1.62 ఎకరాలు, దాంట్లో
పూర్తిగా ఆక్రమణకు గురైంది 1.62 ఎకరాలు. అంటే 100% ఇక్కడ ఆక్రమణలకు గురైంది. ఒకసారి వీటికి సంబంధించి టోటల్గా మనం డీటెయిల్గా మాట్లాడితే రంగారెడ్డి డిస్టిక్లోని అద్బుల్లాపూర్ మెట్, కుంట్లూరుకి సంబంధించి టోటల్గా 2014లో 162 ఎకరాలు అంటే 1.62 ఎకరాల చెరువు. మనం ఇక్కడ ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు. ఇదంతా కుంట్లూరులో చెరువు. ఇది 1.62 ఎకరాలు. ఇది 2014లో ఆక్రమణలకు గురి కాలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా శాటిలైట్ ఇమేజ్ ఇది వచ్చేసి కూడా శాటిలైట్ ఇమేజ్ 2014ది 2023ది. ఒక్కసారి డీటెయిల్గా చూస్తే 2023లో 1.62 ఎకరాలున్న ఇదే కుంట్లూరు చెరువు 2023 వరకు వచ్చి చూస్తే కనుక టోటల్గా 100% పూర్తిగా ఆక్రమించేసి ఇక్కడ పెద్ద పెద్ద భవనాలను కూడా నిర్మించినట్లు కనిపిస్తుంది మనకు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని ఆల్వాల్ విలేజ్లో చూసుకుంటే టోటల్గా 2014లో ఈ చెరువు ఏదైతే ఉందో 1.33 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 2023కు వచ్చేసే వరకు ఈ మొత్తం చెరువుని కూడా పూర్తిగా కబ్జా చేసేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు అయితే వెలిసాయి. అంటే టోటల్గా ఈ చెరువు కూడా అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది ఇంకోటి ఆల్వాల్ చెరువే. ఆల్వాల్లో ఇంకో చెరువు ఇది. అయితే ఇక్కడ 2014 ముందు చూసుకుంటే 1.30 ఎకరాల ఈ చెరువు ఇప్పుడు 2023లో టోటల్గా ఆక్రమణలకు గురైపోయింది. దీంట్లో పూర్తిగా ఆక్రమించేసి బిల్డింగులు కూడా కట్టేశారు. ఇక నెక్స్ట్ అదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండల్ KPHB విలేజ్లో చూసుకుంటే ఈ 2014లో 1.07 ఎకరాల ఈ చెరువు ఏదైతే ఉందో అది పూర్తిగా 2023కు వచ్చేసే వరకు అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమణలకు గురైందని చెప్పుకోవచ్చు. ఇక సేమ్ అదే సంగారెడ్డి GHMC పరిధిలోని అంటే ORR పరిధిలోని సంగారెడ్డి డిస్టిక్ అమీన్పూర్ కృష్ణారెడ్డి పేట్ చెరువుకు సంబంధించి చూస్తే 2014లో ఇది 0.89 గుంటలు అంటే 0.89 గుంటలు ఉన్న ఈ చెరువు టోటల్గా 2023కు వచ్చేసే వరకు మనం ఇక్కడ చూడొచ్చు శాటిలైట్ ఇమేజెస్ పూర్తిగా భవనాలు వెలిసిపోయాయి. అక్కడ చెరువు ఉందా గతంలో అనేది కూడా ఇప్పటికీ గుర్తించలేని పరిస్థితిగా బిల్డింగ్లు అయితే కట్టేశారు. ఇక నెక్స్ట్ మేడ్చల్లోనే మేడిపల్లి విలేజ్ బోడుప్పల్ 2014లో 0.72 ఎకరాల భూమి 2023కు వచ్చేసే వరకు పూర్తిగా ఆక్రమణలకు గురైపోయింది. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి కీసర రాంపల్లి దగ్గర ఉన్నటువంటిది హైదరాబాద్ రాంపల్లిలో ఉన్నటువంటిది టోటల్గా 2014లో 0.39 ఎకరాల భూమి ఇప్పుడు పూర్తిగా 2023కు వచ్చేసే వరకు 100కి 100% ఆక్రమణలకు గురైపోయి బిల్డింగ్లు కూడా వెలిసిపోయాయి. ఇక నెక్స్ట్ చూస్తే కనుక సంగారెడ్డి డిస్టిక్ అమీన్పూర్ కిష్టారెడ్డిపేట దగ్గర 0.23 ఎకరాల ఈ ఏదైతే శాటిలైట్ ఇమేజ్ ఉందో ఇది చెరువు. ఇది 2023కు వచ్చేసే వరకు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి ఇక్కడ బిల్డర్ల సహాయంతో పెద్ద పెద్ద బిల్డింగ్లే కట్టాయి. ఇక్కడ మనం ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. GHMC పరిధిలో అయితేనేమో టోటల్గా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది GHMC ఆఫీసులకు సంబంధించి, HMD ఆఫీసులకు సంబంధించి. అదే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు వచ్చేసే వరకు అక్కడ గ్రామ పంచాయతీల్లో అయితే సర్పంచ్ లెవెల్లో పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరికీ గనక రెవెన్యూ అధికారులు గతంలో ఎలా పర్మిషన్లు ఇచ్చారు? ఇది చెరువు అని తెలిసినప్పటికీ వీటిలో బిల్డర్లకు అంటే అధికారాలు ఉన్నాయి కదా అని ఇష్టారీతిన ఏది పడితే అది చేయొచ్చు అంటూ రాబోయే జనరేషన్కి ప్రశ్నార్థకంగా మిగిలిపోయే విధంగా ఇక్కడ ఇష్టారీతిన పర్మిషన్లు ఇచ్చి అక్కడ బిల్డింగ్లు కట్టడంతో ఏదైనా చెరువులోకి అంటే నీళ్లు ప్రవహించాలంటే దిగువ ప్రాంతాలకు చెరువుల్లోకే ప్రవహిస్తాయి. మరి ఈ చెరువులు ఇప్పుడు టోటల్గా ఆక్రమణలకు గురైతే రాబోయే జనరేషన్కి అంటే ఇక్కడ చెరువు నీళ్లు రావు, నీళ్లు ఉండకుండా భూమిలోకి సారము ఉండదు, భూమిలో నీళ్లు ఉండవు, రాబోయే జనరేషన్కి వాటర్ ప్రాబ్లం కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే వీటన్నింటి మీద కూడా ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తే ఇన్ని ఆక్రమణలు జరిగాయి అనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ చూసుకుంటే మనము మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ మేడ్చల్ విలేజ్ గుండ్లపోచంపల్లి, ఇది వచ్చేసి సుచిత్ర దాటిన తర్వాత ఉండే విలేజ్. ఇక్కడ చూసుకుంటే 2014లో 1.67 ఎకరాలు ఉన్న భూమి 2023కి వచ్చేసే వరకు 1.67 ఎకరాలు, అంటే టోటల్గా కూడా ఇది కూడా ఆక్రమణలకు గురైపోయింది. 0% మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్ గండిపేట్ పుప్పలగూడ, ఇది మణికొండ దగ్గర ఉండేది. పుప్పలగూడకు సంబంధించి టోటల్గా 2014లో 9.25 ఎకరాలు, అంటే దాదాపు 10 ఎకరాలకు సంబంధించిన ఒక చెరువు 2023 అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో టోటల్గా ఆక్రమించేసి పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా ఇక్కడ వెలిసాయి పుప్పలగూడలో. ఇది టోటల్గా అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పుకోవచ్చు, ఆక్రమణకు గురైపోయింది. టోటల్గా అంటే 10 ఎకరాల సంబంధించిన ఒక చెరువుని టోటల్గా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ విలేజ్, దీనికి సంబంధించి 2014లో 6.39 ఎకరాలు, 2023కి వచ్చేసే వరకు టోటల్గా కూడా దీన్ని కూడా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ మండల్ ఉప్పల్ బగాయత్ సంబంధించి 2014లో 2.91 ఎకరాల భూమి 2023కి వచ్చేసే వరకు 2.9 ఎకరాలు టోటల్గా కబ్జా అయిపోయింది. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి విలేజ్కి సంబంధించి 2014లో 2.10 ఎకరాలది 2023కి వచ్చేసే వరకు 2.10 ఎకరాలు, అంటే టోటల్గా 100కి 100% టోటల్గా చెరువుని ఆక్రమించేసి పెద్ద పెద్ద బిల్డింగ్లని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్, ఇక్కడ 2014లో 1.92 ఎకరాలు టోటల్గా 2023కి వచ్చేసే వరకు మొత్తంగా ఇక్కడ కూడా ఆక్రమించేశారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మామిడిపల్లి విలేజ్ బాలాపూర్ సంబంధించి టోటల్గా ఇది కూడా 1.98 ఎకరాల శాటిలైట్ ఇమేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనము 1.98 ఎకరాల చెరువుని రాను 2023కి వచ్చేసే వరకు టోటల్గా ఆక్రమించేసి, ఇక్కడ చూడండి మనం ఇంకా హ్యాపీగా మనకు శాటిలైట్ ఇమేజ్లో కూడా కనిపిస్తుంది, రోడ్లు వేసి మరి టోటల్గా దీన్ని ప్లాట్ తయారు చేసుకొని అన్యాక్రాంతం చేసేసుకున్నారు. ఇక 2000 రంగారెడ్డి డిస్టిక్ గండిపేట పీరం చెరువు, ఇది కూడా చూసుకుంటే 2014లో 1.16 ఎకరాలు 23కి వచ్చేసే వరకు టోటల్గా అన్యాక్రాంతం అయిపోయింది. ఇక నెక్స్ట్ శేర్లింగంపల్లి గోపాన్పల్లి విలేజ్కి సంబంధించి 2014లో 1.53 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు టోటల్గా 2023కి వచ్చేసే వరకు అసలు చెరువు ఉందా అక్కడ అనే పరిస్థితి వచ్చింది. ఇక నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్ షేక్పేట్ విలేజ్లో కూడా 2014లో 1.61 ఎకరాల ఈ చెరువు ఏదైతే ఉందో 2023కి వచ్చేసే వరకు టోటల్గా దీన్ని కూడా ఆక్రమించేసారు. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్ గండిపేట ఆల్జాపూర్కి సంబంధించి టోటల్గా 2014లో 0.82 ఎకరాలు ఉంటే 2023కి వచ్చేసే వరకు అది పూర్తిగా ఆక్రమించేసిండ్రు. ఇక టోటల్గా 100% కూడా ఇది కూడా ఆక్రమణకు గురైందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కీసర రాంపల్లి, ఇది కూడా 2014లో 1.5 ఎకరాలు ఉంటే 2023లో టోటల్గా ఇది కూడా కబ్జాకు గురైంది. ఇక నెక్స్ట్ 02 పాట్లీ, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంతవరకు టోటల్గా 100కు 100% ఆక్రమణలకు గురైన చెరువులని మాత్రమే చూసాం. ఇప్పుడు టోటల్గా అంటే 100% అయి ఉండొచ్చు, 75%, 25%, 50% ఇలా ఎస్టిమేట్ వేసుకుంటే ఈ చెరువులను ఒక్కసారి మనం పరిశీలిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి, ఇక వీటికి సంబంధించి టోటల్గా డీటెయిల్స్ చూస్తే టోటల్గా 34, 51, 57 టోటల్గా చెరువుల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ మండల్ గుండ్లపోచంపల్లి విలేజ్ 2014లో 62.51 అంటే ఎకరాలకు సంబంధించి చూస్తే 2023లో అంతే దాంట్లో 5.31 ఎకరాలు, అంటే టోటల్గా ఇది ఏదైతే ఉందో ఇది గతంలో 2014లో ఈ బ్లూ లైన్ చూసుకుంటాం, ఇది గతంలో ఉన్న చెరువు. ఇప్పుడు ఉన్న చెరువు ఇది. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇది ఆక్రమణలకు గురైన ప్రదేశం, అంటే టోటల్గా 5.31 ఎకరాలు
ఆక్రమించేసి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టారు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, కాప్రా, జవహర్ నగర్ ఇక్కడ చూసుకుంటే గతంలో 22.18 ఎకరాలు ఉండేది. ఇప్పుడు 2023లో 0.96 ఎకరాలు కబ్జా చేసేస్తే, అంటే పర్సంటేజ్ లాగా చూసుకుంటే 4.32% ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆక్రమణలకు గురైన ప్రదేశం. ఇక్కడ గురి చేసుకున్నారు పూర్తిగా. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, కీసరా, నాగారం దగ్గర చూసుకుంటే 2014లో 26 ఎకరాలు ఉన్న ఈ చెరువు 2023కు వచ్చేసే వరకు టోటల్గా 4.11 అంటే 4 ఎకరాల 11 గుంటలు టోటల్గా ఇది రెడ్ మార్క్ ఉంది. ఇదంతా కూడా ఆక్రమణలకు గురైపోయింది. పర్సంటేజ్ వైజ్గా చూస్తే 15.82% ఇది ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, మేడిపల్లి, చెంగిచెర్ల విలేజ్ చూసుకుంటే 36.02 ఎకరాలు గతంలో ఉంటే ఇప్పుడు 1.63 ఎకరాలని పూర్తిగా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మల్కాజ్గిరి డిస్టిక్, ఉప్పల్, మల్లాపూర్ దగ్గర చూసుకుంటే 2014లో ఇది టోటల్గా 19.75 ఎకరాలు ఉంటే ఇప్పుడు 2023కు వచ్చేసే వరకు దాదాపు 11.58 ఎకరాలు 11.58 ఎకరాలని కబ్జా చేసేగా ఇక మిగిలింది టోటల్గా అంటే 58%, అంటే దాదాపు 59% ఇది కబ్జాలకు గురైపోయింది. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఘట్కేసర్, కచ్చవాని, సింగారం దగ్గర చూసుకుంటే 2014లో 2.76 ఎకరాల భూమి ఇప్పుడు దాదాపు 1.54 ఎకరాలు దాదాపు కబ్జా చేసేస్తే, అంటే 56% ఆల్మోస్ట్ కబ్జా చేసేశారు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మేడిపల్లి, చెంగిచెర్లకు సంబంధించి 2014లో 10.92, 2023లో 10.92లో 2.38 ఎకరాలు, అంటే దాదాపు 2 ఎకరాల 38 గుంటల్ని టోటల్గా ఆక్రమించేసి నిర్మాణాలు అయితే అక్కడ కొనసాగాయి. టోటల్గా అంటే 21.79%, అంటే 22% ఆల్మోస్ట్గా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మండల్, గుండ్లపోచంపల్లి దగ్గర చూసుకుంటే 2014లో 2.80 ఎకరాలు ఉన్న ఈ భూమి, ఈ చెరువు ఆల్మోస్ట్ 2023లో చూసుకుంటే 2.12 ఎకరాలు టోటల్గా దీన్ని ఇది ఆక్రమణలకు గురైపోయింది. అంటే 75.80% ఆక్రమించేశారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, దొమ్మరపోచంపల్లి దగ్గర చూసుకుంటే గతంలో ఉన్నదానికి ఇప్పటిదానికి 14.87% పూర్తిగా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ దుండిగల్, గండిమైసమ్మ దగ్గర చూసుకుంటే దొమ్మరపోచంపల్లి విలేజ్లో 2014లో 1.01 ఎకరాలు ఉంటే 2023కు వచ్చేసే వరకు దాంట్లో 43 గుంటలు ఆల్మోస్ట్ ఆక్రమించేయగా, అంటే 43% ఆక్రమించేశారు. ఇది కూడా అధికారులు ఏదో వాటర్ ఉండడం వల్లనో లేదంటే ఏదైనా అనుమతులు రాకనో ఈ మాత్రమైనా మిగిలిచ్చారనుకోవచ్చు, లేదంటే ఇది కూడా పూర్తిగా ఆక్రమించేసేవాళ్ళు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, దుమ్మడిగల్, గండిమైసమ్మ దగ్గరనే బౌరంపేట్ దగ్గర టోటల్గా 4.96 ఎకరాలు 2014లో ఉంటే 2023కు వచ్చేసే వరకు దాదాపు 1.03 ఎకరాలని ఆక్రమించేసిండ్రు, అంటే దాదాపు 21% ఆక్రమించిండ్రు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దుండిగల్, గండిమైసమ్మ, బౌరంపేట దగ్గర చూసుకుంటే గతంలో 16.5 ఎకరాల భూమిని ఇప్పుడు అంటే దాదాపు 1 ఎకరం మాత్రం కబ్జా జరిగింది. ఇక్కడ వాటర్ ఫుల్గా అనిపిస్తున్నాయి మనకు చూస్తే కనుక శాటిలైట్ ఇమేజ్లో, అందుకే ఇంకా ఆగినట్టున్నారు, లేదంటే అధికారులు కనుక సరైన డబ్బులు రాలేకనో లేదో మరి పర్మిషన్లు లేకనో ఇది ఇంకా ఆక్రమించేయలేదు. ఇక నెక్స్ట్ కుత్బుల్లాపూరు, గాజుల రామారం దగ్గర చూస్తే గతంలో 2014లో 1.30 ఎకరాలని 2023లో ఆల్మోస్ట్ 16.59 అంటే 17% కబ్జాకు గురైపోయి ఆక్రమణ చేశారు. ఇక నెక్స్ట్ ఆల్వాల్, కౌకూర్ దగ్గర కూడా గతంలో 1.72 ఎకరాలు ఉంటే ఇప్పుడేమో 0.24 ఎకరాలని టోటల్గా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మల్కాజ్గిరి డిస్టిక్, కీసరా, తిమ్మాయపల్లి దగ్గర చూస్తే గతంలో 0.95 అంటే 95 గుంటలు ఉన్నది ఇప్పుడు దాదాపు అంటే 32% ఆక్రమించేశారు.
ఇక మేడ్చల్ మల్కాజ్గిరి గుండ్లపోచంపల్లి దగ్గర చూసుకుంటే 6.09 ఎకరాలు ఇప్పుడు టోటల్గా 1.65 ఎకరాలు ఆక్రమణలకైతే గురయ్యాయి. అయితే నెక్స్ట్ మనం చూస్తే కనుక మేడ్చల్ మల్కాజ్గిరి షేక్పేట్ షామీర్పేట్ పోతిపల్లిలో చూసుకుంటే 2014-13లో చూసుకుంటే దాదాపు 0.24 ఎకరాలు టోటల్గా ఆక్రమణలకు గురైపోయింది. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి షామీర్పేట్ దేవరాంజల్లో చూసుకుంటే 22 ఎకరాల 24 గుంటల గతంలో ఉంటే దాదాపు 9.14 ఎకరాలు ఇప్పుడు ఆక్రమణలకు గురైందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ షామీర్పేట్ దేవరాంజల్లోనే ఇంకోటి చూసుకుంటే గతంలో 6.80 ఎకరాలు ఉన్నది 2.76 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కీసర గోధుమకుంటలో చూసుకుంటే 2014లో 15.22 ఎకరాలు ఉంటే ఇప్పుడు 6.52 ఎకరాలు టోటల్గా ఆక్రమణలకు గురైంది. ఇక కీసర చీర్యాల కూడా సేమ్ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరి కీసర చీర్యాలలో ఇంకోటి చూసుకున్న టోటల్గా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ 2014లో శాటిలైట్ ఇమేజెస్, 2023లోని శాటిలైట్ ఇమేజెస్. ఈ రెడ్ మార్క్ ఏవైతే ఇచ్చారో అవి కూడా టోటల్గా ఆక్రమణలకు గురైన చెరువుల పరిస్థితి. ఇక నెక్స్ట్ యాప్రాల్లో దాదాపు 0.23 ఎకరాలు ఇక్కడ కూడా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ యాప్రాల్ సేమ్ ఆల్వాల్ మండల్ యాప్రాల్లో 1.04 గతంలో ఉంటే ఇప్పుడు 0.42 ఎకరాలు టోటల్గా ఆక్రమణలకు గురైంది. ఇక రంగారెడ్డి డిస్టిక్ అద్బుల్లాపూర్ మెట్టు కుంట్లూరులో చూసుకుంటే 2.88 ఎకరాలు ఉంటే గతంలో ఇప్పుడు 0.61 ఎకరాలు ఆక్రమణలకు గురైపోయింది. ఇక అద్బుల్లాపూర్ మెట్టు హత్తిగూడ కూడా సేమ్ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకు పీరం చెరువు గురించి మాట్లాడితే గతంలో చూసుకోవచ్చు ఎంత పెద్ద చెరువు ఇది. టోటల్గా చాలా వరకు వాటర్ సప్లై కూడా జరిగేది. ఈ పీరం చెరువు కూడా ఇప్పుడు టోటల్గా 0.84 చెరువు మధ్యలో, అది కూడా అటు ఇటు కాకుండా చెరువు మధ్యలో ఆక్రమించేసి అక్రమ నిర్మాణాలు అయితే కట్టారు. ఇక నెక్స్ట్ ఇబ్రహీంపట్నము ఆదిబట్ల దగ్గర కూడా 12.4 ఎకరాలు ఉంటే గతంలో ఇది చూడండి చెరువు మధ్యలో అటు ఇటు చెరువు వదిలేసి మధ్యలో ఆక్రమించేసి ఒక పెద్ద వెంచరే కట్టుకున్నారు. ఇక్కడ ఒక కార్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది అంటే రహదారులు హ్యాపీగా అటు ఇటు చెరువు మధ్యలో అంటే ఒక ద్వీపం స్టైల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 2.46 ఎకరాలు ఇది ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బాలాపూర్ మీర్పేట్ చెరువు. మీర్పేట్ చెరువు చూసుకుంటే 54.47 ఎకరాలకు సంబంధించిన ఈ మీర్పేట్ చెరువు రాను రాను 2.33 ఎకరాలు ఇది అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు టోటల్గా అంటే 4.28% ఆక్రమణలకు గురేశారు. ఇక నెక్స్ట్ బాలాపూర్లోనే మల్లాపూర్ విలేజ్లో 18.62 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చెరువుని దాదాపుగా 1.56 ఎకరాలు టోటల్గా ఆక్రమించేశారు. ఇక నెక్స్ట్ చూస్తే గండిపేట బండ్లగూడ జాగీర్ది కూడా చూసుకుంటే అంటే కేవలం పాపం 0.1% మాత్రమే ఆక్రమించేశారు. అది కూడా ఏ బడా నేతలకు సంబంధించిందో. ఇక నెక్స్ట్ హయత్ నగర్ సాహెబ్ నగర్ కూర్బులో కూడా 7.36 ఎకరాలు ఉంటే గతంలో టోటల్గా 4.06 ఎకరాలని టోటల్గా ఆక్రమించేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు నాదర్గుల్ కావచ్చు, జల్పల్లి కావచ్చు, ఉప్పర్పల్లి, బండ్లగూడ, పుప్పలగూడ, బండ్లగూడ ఇంకొకటి చూసుకోవచ్చు. నెక్స్ట్ గాజుల రామారం, జల్పల్లి, పీరం చెరువు, గచ్చిబౌలిలో విషయానికి వస్తే గతంలో గచ్చిబౌలి కావచ్చు, ఈ షామీర్పేట్ కావచ్చు, ఈ ఉస్మాన్ సాగర్ ఏరియాలు కావచ్చు, ఈ అన్ని ఏరియాలు కూడా చెరువులతో కలకల్లాడిపోయాయి. కానీ ఇప్పుడు టోటల్గా గచ్చిబౌలి, ఈ ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఒక్కసారిగా అక్కడ ఆక్రమించేసి పెద్ద పెద్ద నిర్మాణాలని కట్టేసి మరోవైపు బిల్డర్లకు ఇచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు అక్కడ కిరాయిలకు ఇచ్చేయడంతో లీజుకి ఇచ్చేయడంతో ఇక్కడ చెరువులు అనేది పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ గోపాన్పల్లి చూసుకోవచ్చు. ఆ తర్వాత కానమెట్, కొత్తగూడ, బొల్లారంలో ఇంకొకటి, రామచంద్రాపురం, తర్వాత సుల్తాన్పూర్, మంకాల్, లక్ష్మీగూడ, అమీన్పూర్,
పెద్దంబర్పేట్, ఇది పెద్దంబర్పేట, ఒకసారి చూడండి. పెద్దంబర్పేటలో 12.09 ఎకరాల చెరువు రాను రాను 9.48 ఎకరాలు కబ్జా చేసేసారు టోటల్. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇది. నెక్స్ట్ దవర్యాంజల్, తర్వాత చీర్యాల్, కండ్లకోయ, టోటల్గా ఇది పార్షియల్లీ టు ఫుల్. ఇప్పుడు 2014 నుంచి 23 మధ్య చూసుకుంటే టోటల్గా ఎన్ని చెరువులకు సంబంధించి చూస్తే పుప్పలగూడ చూసుకుంటే 6.28 ఎకరాలు ఉంటే 6.28 ఎకరాలు కూడా ఆక్రమించేశారు 100%. ఇక నెక్స్ట్ 2014 కంటే ముందు 13 రెండు చూసుకుంటే ఇప్పుడు 10.13 ఎకరాలు ఉండాల్సిందాన్ని 2014 కంటే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2.40 ఎకరాలు ఇక్కడ అప్పట్లోనే ఆక్రమించేశారు. ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్న 10.13 ఎకరాలు, అంటే 2 ఎకరాలు 2.40, అంటే దాదాపు 3 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణలకు గురైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువే లేకుండా పోయింది అక్కడ. అది పరిస్థితి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనము బడంగ్పేటలో కూడా చూసుకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని 1.08 ఎకరాలు ఆక్రమణకు గురైతే 2000, అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ 1.08 కూడా స్వాహా చేసేశారు మనకు. ఇక నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, మేడిపల్లి, బోడుపల్లి దగ్గర చూసుకుంటే 2014లో, అంటే ఉమ్మడి రాష్ట్రం ముందు చూసుకుంటే 1.3 ఎకరాలు ఆక్రమిస్తే తెలంగాణ రాష్ట్రంలో 3.27 ఎకరాలు మొత్తంగా ఇది టోటల్గా ఆక్రమించేశారు. ఇవి పరిస్థితి. గోపన్పల్లిలో చూసుకున్న సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. ఇక మచ్చబొల్లారంలో, తర్వాత బాచుపల్లిలో, తర్వాత పుప్పలగూడలో, తర్వాత బండ్లగూడ, జాగీర్, కిష్టారెడ్డిపేట, నార్సింగ్ చూడండి ఒకసారి. మనం 2.97 ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే అప్పట్లో 0.79 ఎకరాలని ఆల్రెడీ అప్పుడే ఆక్రమించేశారు. తర్వాత ఇక 2023లో చూసుకుంటే ఇక ఉన్నది కూడా మిగిల్చడం ఎందుకులే, అవసరమా అనుకున్నట్టున్నారు. ఇంకా అది కూడా కనిపించకుండా చేసేస్తే బెటర్ అనుకొని మొత్తంగానే టోటల్గా చెరువే లేకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసేశారు. అంటే అప్పట్లో వాళ్ళు దాదాపు 1 ఎకరం కబ్జా చేశారు, కట్టేశారు. ఇక మనం ఎందుకు వదిలేద్దాం అనుకున్నట్టున్నారు. మొత్తం కూడా ఊడ్చేశారు. ఇక నెక్స్ట్ బహదూర్పురా చూసుకున్న అదే పరిస్థితి కనిపిస్తుంది టోటల్గా. నెక్స్ట్ చూసుకుంటే బోడుప్పల్, ఇది చూడండి ఒకసారి. బోడుప్పల్లో గతంలో 17.24 ఎకరాలు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని 10.80 ఎకరాలు, అంటే దాదాపు 11 ఎకరాలని ఆక్రమించేసింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 17.24, అంటే ఉన్న 17 ఎకరాలను కూడా టోటల్గా అది ఆక్రమించేసేసిండ్రు. టోటల్గా 100% దాన్ని అసలు అక్కడ చెరువు ఉండేదా అని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ నాగారం కూడా చూసుకున్న సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. ఇక బోడవెల్లి కూడా అదే పరిస్థితి. తర్వాత బుద్వేలు, టోటల్గా అల్లాపూర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కిష్టారెడ్డిపేటలో కూడా సేమ్ పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకుంటే బండ్లగూడ, జాగీర్లో అదే పరిస్థితి. తర్వాత కుర్మల్గూడలో కూడా టోటల్గా మనం చూసుకోవచ్చు. కుర్మల్గూడలో గతంలో 1 ఎకరం ఆక్రమించేస్తే టోటల్గా 2 ఎకరాలని తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమించేసి అక్కడ చెరువులు లేకుండా చేసేశారు. ఇక నెక్స్ట్ బహదూర్పల్లి కూడా సేమ్ ప్రాసెస్. తర్వాత పటాన్ చెరువు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2014 శాటిలైట్ ఇమేజ్లో మంచిగా చెరువు కూడా కనిపిస్తుంది. ఇక 2024 శాటిలైట్ ఇమేజ్లో ఇక్కడ చెరువు కాదు కదా, చిన్న కుళాయి కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంది. అంటే అంతగా ఆక్రమించేసిండ్రు టోటల్గా. తర్వాత ఫతేనగర్లో, నెక్స్ట్ బాగ్ హయత్ నగర్, టోటల్గా ఇవి పరిస్థితి. ఇక పాట్లీ టు పాట్లీ ప్లస్ చూసుకుంటే కనుక మనకు టోటల్గా ఆక్రమణలకు గురైనవి పరిస్థితి చూసుకుంటే టోటల్గా, అంటే ఇప్పుడు ఏదో ఇంకా చెరువు అనేది ఉంది అక్కడ అని మనం మాట్లాడుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కుంట్లూరులో గతంలో 12.81 ఎకరాలు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 2.55 ఎకరాలు టోటల్గా అన్యక్రాంతమైపోయింది. ఇక 2014 నుంచి 23 వరకు చూసుకుంటే టోటల్గా 7.06 ఎకరాలు, అంటే 55.1%
పూర్తిగా ఆక్రమించేశారు. మిగతా 40% మాత్రం పాపం ఉంచేశారు. ప్రజలకు అవసరాలకు ఫ్యూచర్లో పనికొస్తాయనే కాస్త గవర్నమెంట్ ముందస్తు ఆలోచనలు ప్రజలు కూడా ఆలోచించినట్లున్నారు. దాదాపు ఒక 45% మాత్రం ఇంకా ఉంచారు. రాబోయే రోజులు అది కూడా ఆక్రమించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇక గుడం కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. మణికొండ కాల్సా కూడా సేమ్ పరిస్థితి. ఆసిఫ్ నగర్, తర్వాత నాదర్గూల్, గొల్లపల్లి కలాన్, బండ్లగూడ, ఆదిబట్ల, బాలాపూర్, వెంకటాపూర్, బండ్లగూడ 2 చూసుకోవచ్చు. తర్వాత కాటేదాన్, తర్వాత గగన్పాడ్ చూసుకోండి ఒకసారి. టోటల్గా 37.24 ఎకరాలు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 12.5 ఎకరాలు అంటే 32% అప్పట్లో టోటల్గా ఇచ్చేస్తే 2023లో దాదాపు దాన్ని 37% అంటే దాదాపు 40-50%, 60-70% వరకు పూర్తిగా ఆక్రమించేశారు. కొద్ది వరకు మాత్రం మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక చందానగర్, టోటల్గా బండ్లగూడలో ఇంకోటి చూసుకోవచ్చు. పటేల్గూడ, టోటల్గా అమీన్పూర్, పటాన్ చెరువు పరిస్థితి, బొల్లారం పరిస్థితి, ఇది మియాపూర్ పరిస్థితి. శాటిలైట్ ఇమేజ్లు ఒక్కసారి మీరు చూడాలి ప్రేక్షకులందరూ. ఇక మదీనాగూడ, తర్వాత అన్నోజీగూడ, తర్వాత నాగోల్లో కూడా ఇంత చెరువు ఉందని నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి నాగోల్లో 22.32 ఎకరాలు ఉంటే ఇప్పుడు చెరువు అయితే కనిపిస్తలేదు నాకైతే. మరి నెక్స్ట్ మల్కాజ్గిరి అంటే పైన సఫిల్గూడ సైడ్ ఉంటుంది అనుకుంటాం అదే. తర్వాత నెక్స్ట్ మల్కాజ్గిరిలో, తర్వాత కాప్రా, తర్వాత కేపీహెచ్పి కాలనీ, హస్నంపేట్, నిజాంపేట్, దూలపల్లి, బాచుపల్లి, బహదూర్పల్లి, గాజుల రామారంలో ఇంకొకటి, తర్వాత కేపీహెచ్పి కాలనీ, తర్వాత నాగారం, చెర్లపల్లి, టోటల్గా బషీరాబాద్, ఆల్వాల్, అంబర్పేట్, పెద్దంబర్పేట్, నకేనంపూర్, తర్వాత పీరం చెరువు, తర్వాత పల్లె చెరువు, తర్వాత కాజాగూడ, తెల్లాపూర్, కుంట్లూర్, తర్వాత మియాపూర్, కిష్టంపూర్, బహదూర్పుర, మన్నెగూడ, తర్వాత హైదర్షా కోటే, తర్వాత నర్సంపల్లి, సింగాయపల్లి, తర్వాత కేపీహెచ్బి కాలనీ, మల్లంపేట, తర్వాత దుమ్మరపోచంపల్లి, బహదూర్పల్లి, గాజుల రామారం, టోటల్గా గుండ్లపోచంపల్లి, కేపీహెచ్బి కాలనీ, అల్లాపూర్, తర్వాత కుంట్లూర్, బోడుప్పల్, యాప్రాల్. ఇవి టోటల్గా పరిస్థితులు చూస్తే ఇప్పటి వరకు మనం చూస్తే టోటల్గా 40.48 ఎకరాలు ఉంటే 2023లో 40.48 ఎకరాలు అంటే ఫుల్గా ఉన్నవి. తర్వాత లైవ్ టు పార్షియల్లీ చూస్తే 866.42 ఉంటే ఇప్పుడు 126 అయినాయి. తర్వాత పార్షియల్లీ టు ఫుల్ చూసుకుంటే 97 పోతే 99, దాంట్లో 63 మాత్రం మిగిలినాయి. ఇక పార్షియల్లీ టు పార్షి ప్లస్ చూసుకుంటే 2581 ఉంటే 156. ఇది పరిస్థితి, టోటల్గా ఎకరాల పరిస్థితి. ఇవి ఇప్పటికైనా ఎందుకు గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించింది అనేది మనం మాట్లాడుకుంటే, ఇన్ని ఎకరాలు అంటే దాదాపు 982 చెరువులు ఉంటే హైదరాబాద్ కేవలం మనం మాట్లాడుకుంటున్నది ఓఆర్ఆర్ పరిధిలోనే 982 చెరువులు ఉంటే ఇప్పుడు దాదాపుగా దాంట్లో 80% చెరువులు ఆక్రమణలకు గురైపోయాయి. ఇవన్నీ కొంతమంది రాజకీయ నాయకుల ప్రెస్టేజెస్ ఇష్యూగా కావచ్చు, సెలబ్రిటీల ఇష్యూగా కావచ్చు, కొంతమంది బిల్డర్లు అధికారులతో కుమ్మక్కై కావచ్చు, బడా ఆకాశ నిర్మాణాలు రాష్ట్ర జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద బిల్డింగ్లని మనం చూస్తున్నాం. హైదరాబాదు డెవలప్ అవుతుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నాం. కానీ రాబోయే తరాలకు ఈ చెరువులు లేక జిహెచ్ఎంసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చిన్న నీటి వర్షం పడితేనే టోటల్గా జలమయం అయిపోతుంది హైదరాబాద్. ఒకప్పుడు లేక్ సిటీగా ఉన్న హైదరాబాద్లో లేక్ ఉందా అనే రకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని రాబోయే తరాలకు ఇకనైనా ఉన్న చెరువులనైనా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకుంటే రాబోయే జనరేషన్లకు మనం వీటిని తర్వాత తరాలకు నీరిచ్చే వాళ్ళమవుతాం. హైదరాబాద్ ఈ సిటీని జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఔటర్ సిటీని టోటల్గా మనం
అటు పర్యావరణంగాను ఇటు ప్రజలకు ఉపయోగపడేదాన్ని విధంగా నెలకొల్పిన వాళ్ళం అవుతాం. రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ అయితే తీసుకున్నారో ఈ డిసిషన్ వల్ల ఇప్పటికే ఈ ఆక్రమణను కనుక తొలగించాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మధ్య బీద తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతర ప్లేస్లలో ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పించి వీళ్ళందరినీ ఇష్టాపూర్వకంగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే, ఇవన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే రాబోయే తరాలు నిజంగానే డెవలప్ అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆ డిసిషన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ఇది కేవలం బీద మధ్యతరగతి వాళ్ళకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అక్కడ నుంచి తరలించిన తర్వాత కూల్చివేస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మిగిలిపోతుందని మనం కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభినవ్ భారత్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.